మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. జై శ్రీమన్నారాయణ. 2026 ఆగస్టు నెల విశేషంగా వృషభ రాశి వాళ్ళకి ప్లస్లు మైనస్లు ఈ నెల ఏ విధంగా ఉండిపోతున్నాయి, ఏ విషయాల్లో ఎక్కువగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఏ విషయాల్లో విశేషంగా కలిసి వస్తుంది అంటారు వాళ్ళకి? ద్వాదశ రాశిలో ఒకటి వృషభ రాశి. వృషభ రాశి ఆగస్టు మాసం 2026 సంవత్సరం. అప్పుడే ఆల్రెడీ ఆగస్టు దాకా వచ్చేసాం. ఆగస్టు మాసంలో ఆగస్టు 15 రోజున జెండా వందనం చేసుకొని చాక్లెట్ తింటే అదృష్టం అనేది కలిసి వచ్చింది ఆటోమేటిక్గా, ఏ రాశి వరకైనా సరే. ఎందుకంటే ఇటీవల కాలంలో చాలామంది దేశభక్తిని పెద్దగా చాటి చెప్పేటువంటి పరిస్థితుల్లో లేరు. ఆగస్టు 15 రోజు కూడాను ఏదేదో విచ్చలవిడితనంతో చేస్తూ ఉన్నారు. కానీ ఆగస్టు 15 అంటే మనకి స్వతంత్రం మరలా కూడా వచ్చినటువంటి ദിവസം కాబట్టి ప్రపంచం మొత్తం కూడా చేసుకోలేకపోయినా మన భారతదేశం అయితే మాత్రము ప్రతి ఒక్కరు కూడా ఆగస్టు 15 బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. అయితే ఇటీవల మనం చూసుకున్నట్టయితే కనుక జెండాలు ఎలా పెట్టారో కూడా తెలియనటువంటి నాయకత్వం మనకున్నది. అదే వేరే సంస్థ, అది వేరే విషయం. అయితే ఇక్కడ మనకి వృషభ రాశి ఎందుకు చెప్పాను ఆగస్టు 15 గురించి అంటే, వృషభ రాశి వాళ్ళు ఎక్కువగా జెండా వందనం చేస్తూ ఉంటారు కాబట్టి, వాళ్ళకి స్వతంత్రం అనేది ఎక్కువ కావాలి కాబట్టి వారు ఎక్కువగా పారిశ్రామిక వ్యక్తుల్లోనూ రాజకీయ వ్యక్తులుగా బాగా ఎదుగుతూ ఉంటారు. మంచి సలహాదారులుగా ఉంటారు, మంచి పారిశ్రామిక వ్యక్తులుగా ఉంటారు. అలానే రాజకీయాలు కూడా వీరికి ఎక్కువ పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడే కాదు, పదవులు కూడా బాగా వస్తాయి. ఎదుటి వ్యక్తికి ఏం సహాయం చేయలే కాదు, ఎదుటి వ్యక్తి ద్వారా ఏం చేయిస్తే 10 మందికి ఉపాధి అవకాశం దొరికిందో ఆలోచిస్తారన్నమాట. వీళ్ళు స్టేటస్కి చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా గొప్ప వ్యక్తులు వీళ్ళు. కానీ వీళ్ళకి ఇటీవల ఏం జరుగుతుందంటే గ్రహాల యొక్క స్థితిగతులు మారుతూ ఉన్నాయి. అలానే ఇటు చూసినట్టు కనుక ఖచ్చితంగా లాభస్థానంలో శని భగవాడు ఉంటాం. ఇప్పుడు ఏమైందంటే కనుక 2వ స్థానంలో కుజుడు రావటం, ఆగస్టులో అదే అవుతుంది. 2వ స్థానంలో కుజుడు ఉంటున్నాడు, మిథున రాశిలో కుజుడు ఉన్నాడు. 2వ స్థానంలో కుజుడు ఉన్నా అంటే కొంతమేర తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన ఇబ్బంది పడేటువంటి దానికి, అలానే భార్యాభర్తలు గొడవ పెట్టుకునే దానికి, తగాద పెట్టుకునే దానికి, అంటే చెట్టుకోలు కొట్టుకోలేదానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. నా సలహా ఏంటంటే పెళ్లి కాని వారైతే ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవడం మంచిది. ఆల్రెడీ పెళ్ళి ఉన్న వారికి అయితే తప్పదు. పెళ్ళై ఉన్నా కూడా భార్యాభర్తలు విడిపోయే యోచన కనిపిస్తుంది. కాబట్టి ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ అయినా పురుషుడైనా సరే ఎదుటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు కానీ ఆలోచించుకోవాలి, ఎదుటి వాళ్ళతో ఏదైనా అనేటప్పుడు కానీ అడిగేటప్పుడు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకునే యోచన ఎక్కువ కనిపిస్తుంది, దీనివల్ల నష్టపోతారు. కాబట్టి ఎవరికైనా డబ్బులు ఇచ్చున్నారండి, జాగ్రత్తగా అడగాలి. గట్టిగా అడిగితే ఖచ్చితంగా నేను ఏం చేసుకుంటా అంటే ఏం చేస్తాం, ఏం చేయలేము. కాబట్టి చాలా జాగ్రత్తగా మెలకుగా ఉంటే వృషభ రాశి వారికి అదృష్టం బాగుంటుంది. ఏది ఆగస్టు మాసంలో. లేదంటే మాత్రం ఖచ్చితంగా గొడవలు అయితే రోడ్డు మీద పడిపోయేదానికి యోచన ఉంది. అలానే వీరికి 5వ తారీఖు తర్వాత 15వ తారీఖు లోపు ఒక గండం కూడా కనిపిస్తూ ఉంది. ఈ గ్రహస్థితి కూడా మనం గమనించినట్టుదే. ఎందుకంటే ఇక్కడ మనకి శుక్రస్థానం 12వ స్థానంలో ఉన్నాడు, శుక్రుడు 12వ స్థానంలో ఉన్నాడు. ఎక్కడ కన్యా రాశిలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ 12వ స్థానం శుక్రుడు కాబట్టి ఆడవారి వలన ఎక్కువ ప్రమాదం జరిగేటువంటిది కానీ, ఆడవారి వల్ల గొడవలు అవటం కానీ, ఆడవారి వల్ల ఎక్కువ ఇబ్బంది ఆడవారికి కూడా జరిగేలా కనిపిస్తుంది. కాబట్టి వృషభ రాశి వారు స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ అయినా పురుషుడైనా ఎదురుగా ఉండే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అలానే చిన్న వాళ్ళతో ఎక్కువ తగాదలు అయ్యేలా కనిపిస్తున్నాయి. కాబట్టి చిన్న పిల్లలతో కాదు, చిన్న స్థాయి వాళ్ళతో. కాబట్టి మీరు డిగ్నిటీగా ఉంటేనే మంచిది. తర్వాత విదేశీయానం ఆగస్టు 17వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే వృషభ రాశి వారు విదేశీయాన్ని అయితే ఖచ్చితంగా కనపడుతుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ప్రయత్నం చేసి లేకపోయినా పర్లేదు, ప్రయత్నం ఆగకూడదు. వేరే వాళ్ళ ద్వారా, బ్రోకర్ ద్వారా, ఏజెంట్ ద్వారా, కన్సల్టెన్సీ ద్వారా అయితే వెళ్ళకూడదు. డైరెక్ట్గా మీరు ప్రపోజ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా విదేశానికి వెళ్ళేటువంటి అవకాశం, అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా కనిపిస్తారు. కనుక అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యేదానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో పెళ్లి కాకపోయినప్పటికీ ఇంతకుముందు అనుకున్నటువంటి పెళ్లిళ్ళు సంబంధాలు వచ్చినా మన అబ్బాయి మన అమ్మాయి అనిపించుకోవచ్చు, కానీ పెళ్లి మాత్రం చేసుకోవద్దు, నష్టపోతారు, ఇబ్బంది పడతారు. కుజుడు వచ్చేసి 2వ స్థానం ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇకపోతే పితృశాపాలు, పూర్వీకుల దోషాలు కూడా కొంచెం కనపడతా ఉన్నాయి. కాబట్టి దీని దగ్గర ప్రికాషన్స్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఎక్కడైనా నది, ఏరు, సెలయేరు, వాగుకుంట, కాలువ, సముద్రం లాంటివి ఏమైనా ఉంటే అక్కడ గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, ఉలవలు తీసుకుని అన్ని పాకులు చెప్పులు తీసుకువెళ్ళి ఇక్కడ వదిలివేసేసి స్నానం చేసి పక్క వచ్చేయాలి. ఇది వీరు ఖచ్చితంగా చేస్తూ ఉంటే ఖచ్చితంగా వీరికి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఆరోగ్యం అయితే వీరికి వృషభ రాశి కదా, మజిల్స్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, నరదిష్టి, నరకోశ వల్ల వచ్చేటువంటి సమస్యలు, అలానే ఓవర్ బీడింగ్ అయ్యేటువంటి సమస్యలు, ఆరోగ్యం సహకరించక పైబ్రాయిడ్స్ వచ్చేటువంటి సమస్య కూడా ఎక్కువ కనబడుతుంది. కాబట్టి ప్రకృతి వైద్యం ఎక్కడైతే ఉంటుందో వీరికి లభ్యపడుతుందో అక్కడ కనుక కొంచెం ప్రకృతి వైద్యం చేసుకుంటే కొంతమేర అయితే వీరికి తగ్గేదాగైతే కనపడుతుంది. నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు? నిరుద్యోగికి అయితే ఈ మాసం కొంచెం కష్టకరమైనటువంటి ఉంటుంది. సెప్టెంబర్ వరకు
నిరుద్యోగులు అయితే ఖచ్చితంగా అలానే ఉంటారు. వ్యాపారం అయితే మాత్రం చార్జ్ పెట్టుకోవచ్చు. వ్యాపారంలో చిన్నపాటి వ్యాపారం అయినా పెద్దపాటి వ్యాపారం అయినా సరే ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఎందుకంటే కనుక వ్యాపారం చేసుకుంది వేరు, నిరుద్యోగులు ఉద్యోగం చేసుకుంది వేరు. ఇక వృషభ రాశి వారికి ఉద్యోగమైనా వ్యాపారమైనా మరే ఇతర సమస్యలైనా కూడా ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ప్రతిదీ కూడా మనం అనుకుంటాం ఏదైనా సమస్య వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా కాలినప్పుడు, ఏదైనా పనులు దూరంగా అయినప్పుడు ఏమనుకుంటాం అంటే జాతక ప్రకారం బాలేదు, నక్షత్ర ప్రకారం బాలేదు, నాకు దరిద్రం ఇంతే, నేను ఇంతే అని సమర్థించుకున్న వారిలో వాళ్ళే అలా కూర్చుని పోతారు. ఇక్కడ మనం గ్రహించుకోవాల్సిన ఉంటుందండి. మనకి ఏదైనా అవ్వట్లే పని అంటే మన మీద ఎవరైనా తప్పులు చేశారేమో, మన మీద ఎవరైనా హిప్నటిక్ బ్లాక్మెయిల్ చేయించారేమో, మన మీద ఎవరైనా అలా చేపిస్తేనే ఆ ప్రకారంగా మనం అనుకున్న పనులు ముందుకు వెళ్ళవన్నమాట. కాబట్టి అలా ఏమైనా ఉందా అన్నప్పుడు మనం ఆలోచించుకోవాల్సి వస్తుంది. దాంతోపాటు ఈ యొక్క వృషభ రాశి వారికి నరదిశి చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఎక్కువ నరదిష్టి. ఆ నరదిష్టి పోవడానికి ఖచ్చితంగా పరిహారం అయితే చేసుకోవాల్సింది. నరదిష్టి ఒకటే కాదండి, నరదిష్టితో పాటు ఇంకా గర్భసంచి ప్రాబ్లం రావడం, స్త్రీలకి అయితే యూట్రస్ ప్రాబ్లం రావడం, పురుషులకి అయితే కనుక కొంచెం ఫైబ్రాయిడ్ సమస్యలు రావడము, ఓవర్ హీట్ ఉండటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే శుక్రుడు మళ్ళీ కూడా కన్యా రాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ ఆగస్టు మాసంలో ఇంకా ఎక్కువ ఇలాంటి కనిపించేయచ్చు. నిద్ర పట్టకపోతాం, ఆందోళన, చిరాకు ఇలాంటి చాలా ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఎదుటి వారిని నమ్మకూడదు. ఎవరైనా ఇప్పుడు మనం చెప్పున్నాం ఎదుటి వాళ్ళని ఇట్లా ఉన్నది అని చెప్పిస్తున్నాం, ఎవరైనా సరే మన మీద దండెత్తి యోచన కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళు వచ్చేసి వృషభ రాశి, ఎదుటి వారికి సహాయం చేయాలనే అటువంటి రాశివారు. కాబట్టి వీరు ఎదుటి వారి పైన ఏదైనా చేపిస్తుంటారు. అంటే వృషభ రాశి వాళ్ళ పైన ఏదైనా చేపించే ఆలోచన ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మెలుసుకొని ఉంటుండాలి. దొంగ గురువులు నమ్మకూడదు, దొంగ గురువుల దగ్గరికి వెళ్ళకూడదు. అలానే వీరికి ఏదైనా అనుకున్న పనులు ముందుకెళ్ళట్లేదన్నా, వ్యాపారంలో నష్టపోతున్నామన్నా, లేకపోతే ఇంకేదైనా సమస్య అవుతుంది నాకు అర్థం కావట్లేదన్నా కూడా ఇవన్నిటికీ కూడా కొంతమేర ఉపశమనం దొరకడానికి ఏంటంటే ఖచ్చితంగా ఏదైనా సమీపంలో ఉన్నటువంటి గురువు దగ్గర సంప్రదిస్తే ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపించడమా దాని దగ్గర ముందుగా వీరికి చేసుకోవడం ఉంటుంది. దాంతోపాటు వీరికి ఎన్నో రకాలైనటువంటి ఉపాధి అవకాశాలు కలపాలి. అలానే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ప్రయత్నం చేస్తే అలానే మనకి ఆగస్టు మాసంలో అయితే కనుక ఖచ్చితంగా వారికి మంచి యోచన కల్పిస్తుంది. విదేశీయానం కూడా వీరు 16వ తారీఖు తర్వాత ప్రయత్నం చేసి విదేశీయానం కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఏది మనకి ఆగస్టు మాసంలో 2026 సంవత్సరంలో. కాబట్టి దానితో పాటు దేవుని అనుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి వీరు. దాంతోపాటు కొన్ని వస్తువులు కూడా వీరు నా దగ్గరికి అందరూ రాలేరు, ప్రతి ఒక్కరు కూడా రావాలంటే కష్టం. కాబట్టి మనం చాలా రకాల వస్తువులు మంత్రోచ్చారణ చేసి వారికి చెంతకే చేసేట సదవకాశం మన దగ్గర ఉంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంపాదించవచ్చు. మన దగ్గర ఎన్నో రకాల వస్తువులు ఉన్నాయి. దాంట్లో వృషభ రాశి వారికి కొన్ని చూపిస్తాను. ఆ వస్తువులు వారు ఎట్లయినా సరే తీసుకునే విధంగా అయితే మన దగ్గరికి వచ్చేదాకా లేకుండా వారికి మంచి శుభకరమైనటువంటి విశేషంగా ఉంటుంది. ఇలానే ఉంగరం, వారి పేరు, వారి నక్షత్రం, వారి సమస్య, ఈ మూడుని బట్టి ఉంగరం సైజు మారుతుంది, ఉంగరం ఈ కలర్ మారుతుంది. ఇది హగ్గిక్ అంటారు. ఇలాంటి హగ్గికి వెనక 3 యంత్రాలు ఉంటాయి. ఇలాంటి రేకుల మీద, రాగి రేకుల మీద 3 యంత్రాలు వేసి దాని లోపల పెడతాం అనమాట. ఇవన్నీ కూడా వారికి సకాలంగా సానుకూల పడేలాగా, వారి యొక్క జీవితం అంతా కూడా బాగుండేలాగా చేసి మనం ఇవ్వడమే జరుగుతుంది ఉంగరం. దాంతోపాటు వృషభ రాశి కాపాడటం వలన ఈ నల్ల కుంకుమ, ఇది కుంకుమ నల్లగా ఉంటుంది. ఇది మన బ్రాండ్తోనే ఉంటుంది, నా బొమ్మ ఉంటుంది, మన బ్రాండ్తోనే ఉంటుంది. ఇది నల్ల కుంకుమ అంటారు. ఈ కుంకుమని మనం ప్రతినిత్యం భస్మం అండి, ఇది భస్మం ఉంటుంది. ఈ కుంకుమను ప్రతినిత్యం కూడా ధరించుకోవడం, నుదుటిన ధరించుకోవడం వలన మన మీద ఎవరైనా చెడు చేసినా చెడు వెళ్ళిపోతుంది. మన మీద చెడు క్రియలు ఉన్నా కూడా అవి కూడా ఇలా చిటికలో పటాపంచలేకపోతూ ఉంటాయి. ఇక దీనితో పాటు మనకి ఆరావళి కాటుక, ఇది ఎవరికైనా కావాలని కూడా సంపాదించవచ్చు. 15 రోజులు పడుతుంది ఆర్డర్ వెళ్ళడానికి. ఈ ఆరావళి కాటుకు కూడా మంచి సానుకూల పడేటువంటి వాతావరణం లభ్యపడింది. కుబేరుతో కూడినటువంటి లక్ష్యం వారు మన ఇంటికి వచ్చేలా కనిపిస్తున్నారు. కాబట్టి కుబేర కుంకుమ కూడా మీరు వాడుకోవచ్చు. ఇకపోతే దీంతో పాటు మనకి వృషభ రాశి వారికి దేవుడు అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. ఇలాంటి దేవుడు అనుగ్రహం రావాలంటే కదా ముందు మనం గ్రహించుకోవాలి. మనకి ఏదైనా పనులు అవ్వట్లేదంటే వాళ్ళని నేను తిట్టకూడదు. మనకి ఏదైనా కావట్లేదంటే మన దరిద్రం బాలేదా, మన గోచారం బాలేదా, మన టైం బాలేదా, మనకి జాతకం చూసుకోవాల్సింది మనం, వాళ్ళని కాదు. కాబట్టి ఆ జాతకం తగ్గట్టుగా మనం ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా అన్ని రకాలుగా రంగాల్లో ముందుకెళ్ళేదానికి అయితే బాగా కనిపిస్తుంది. దీంతో పాటు ఈ యొక్క వృషభ రాశి దేవుని అనుగ్రహం ఏం కావాలంటే కనుక ఎక్కడైనా సరే ఈ యొక్క శివాలయాలు అంటే పంచామృత అభిషేకం చేసుకోవాలి. అలానే ఈ యొక్క ఈయన ఉంటారు చూసారా సాయిబాబా గారు ఊదిలోను ఒక కొబ్బరికాయ వేసుకొని అక్కడ ఏదైనా గురువారం అన్నాభిషేకం కానీ చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా వారికి కలిసి వచ్చిన యోచన, యోగ్యత, గ్రహాల యొక్క స్థితిగతులు, ఒక గ్రహ యొక్క సౌలభ్యం కూడా వీరికి లభ్యపడేసి అన్ని రకాల గ్రహాలు స్థితిగతులు కూడా వీరికి సమకూలంగా ఉండేలా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం అయితే వీరు చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు. ఓవరాల్గా ఈ మాసం వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు సార్. గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే ఆగస్టు నెలలో 12 రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ మాసంలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అయితే రవి ఆగస్టు 17వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. బుధుడు ఈ నెల 20వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే ఉంటున్నాడు. శుక్రుడు ఆగస్టు 1వ తారీఖు దాకా కూడా సింహరాశిలో ఉండి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ మాసం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ఎందుకంటే గ్రహస్థితి చాలా అద్భుతంగా కనపడుతుంది. ఎందుకంటే శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది. మీకు ఎప్పటి నుంచో కష్టపడి నాకు ఈ పనులు అవటం లేదేంటి, నేను ఎదగనా, నేను సంపాదించలేనా, నేను ప్రయోజకుని నవ్వలేనా, ఇలాగే ఉంటుంది ఏంటి అని ఆలోచించుకునే వాళ్ళందరికీ కూడా మార్పులు రాబోతున్నాయి ఈ నెల. బంధువుల యొక్క సహకారం కానీ, కుటుంబ సభ్యుల యొక్క సహకారం కానీ, పిల్లల యొక్క సహకారం కానీ మీకు బ్రహ్మాండంగా లభించబోతోంది. ఆశించిన దానికన్నా మీలో మార్పు అంటే ఎదుగుదల చాలా బ్రహ్మాండంగా కనపడుతోంది. వ్యాపారం విషయంలో కూడా డబ్బులు బాగా సంపాదించగలుగుతారు. కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఎక్కువ పెట్టుబడులు పెట్టగలుగుతారు. వ్యాపారాల కోసం చేసే అప్పులు, రుణాలు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్తగా ఇండస్ట్రీలు పెట్టడం కానీ, ఫ్యాక్టరీలు పెట్టడం కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టడం కానీ ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోగలుగుతారు. వాటికి సంబంధించిన లోన్లు, సబ్సిడీలు పొందగలుగుతారు. అయితే ఈ నెలలో దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. అలాగే ముఖ్యమైన వస్తువులు మాత్రమే కొనుగోలు చేసుకోవాలి. ఇంటికి అవసరమైన వస్తువులు కానీ, వెచ్చాలు కానీ, గృహోపకరణ వస్తువులు కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఫోన్లతో పాటుగా నూతన వాహనాలు కొనడం కానీ, మార్చడం కానీ కలిసి వస్తుంది. అలాగే గృహోపకరణ వస్తువులు, యంత్ర పరికరాలు, అలాగే దీనికి సంబంధించినటువంటి కూడా టెక్నాలజీకి సంబంధించినటువంటి వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మీ అవసరాన్ని బట్టి కొనుగోలు చేయండి తప్ప ఏదో ఈఎంఐల ద్వారా వస్తున్నాయి కదా అని, క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా అని బట్టి మాత్రం ఇష్టప్రదంగా వాడితే తర్వాత కట్టేటప్పుడు ఇబ్బందులు పడతారు. జాగ్రత్తగా ఉండండి. అయితే దుబారా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. అంటే విహారయాత్రల కోసం, సరదాల కోసం, లేదా భోగపరమైనటువంటి సంతోషాల కోసం, లేదా ఫ్రెండ్స్తో తిరగడానికి, ఇలాగ బయట తినడానికి, వీటి వల్ల ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి. కాబట్టి అలాంటి ఖర్చులని అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్య సూచన. వ్యాపారస్తులకి అద్భుతమైనటువంటి వ్యాపార మార్పులు కనపడుతూ ఉన్నాయి. అలాగే గృహయోగం కనపడుతోంది. అలాగే రుణాలు చేసినా సరే అద్భుతమైన వ్యాపారాలు పెట్టగలుగుతారు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కాకపోతే పెద్ద పెద్ద ఉద్యోగాలు కాకుండా ఆపద్ధర్మ ఉద్యోగాలు అంటే తాత్కాలిక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. దానికోసం జాతకం చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో ఉండే లగ్నాన్ని బట్టి ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో అవి యోగిస్తున్నాయో లేదో తెలుస్తుంది. తద్వారా మనకి ఉద్యోగం వస్తుందా, లేదా వ్యాపారంలో లాభం ఉంటుందా, పెళ్ళి అవుతుందా, సంతానం కలుగుతుందా, ఇవన్నీ తెలుసుకోవచ్చు. కాబట్టి ఏదైనా దోషాలంటే పరిహారాలు కూడా చేసుకోవచ్చు. కాబట్టి మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూస్తాం. కాబట్టి తద్వారా మీరు ముందుకు వెళ్తే మీకు ఇబ్బందులు ఉండవు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి అధికారుల ద్వారా రికమెండేషన్ల ద్వారా ప్రమోషన్లు ఉన్నాయి. సులువుగా కనపడటం లేదు. కావలసిన ప్రదేశాలకి స్థాన బదిలీలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయంలో మీ స్థాయి పెరుగుతుంది. ఉద్యోగుల మార్పులు చక్కగా అనుకూలిస్తాయి. పెద్ద పెద్ద వివాదాల నుంచి బయటపడగలుగుతారు. ఇష్టమైన వాళ్ళతో శారీరకంగా కలవగలుగుతారు. భోగాలు అనుభవించగలుగుతారు. భూముల యందు, గ్రహాల యందు, బంగారం యందు, ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టిన పెట్టుబడులన్నీ వృద్ధవుతాయి. అలాగే కుటుంబంతో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేసుకోగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఏర్పడబోతోందని చెప్పొచ్చు. ఇతర దేశాల నుండి భారతీయులు కూడా ఉద్యోగ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. స్వదేశాలు రావాలనుకున్నా అనుకూలంగా ఉంది. కుటుంబంతో కలిపి మంచి ప్రయాణాలు చేయగలుగుతారు. వివాహం విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రేమించిన వాళ్ళని వివాహం చేసుకోగలుగుతారు. అలాగే ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పి ఒప్పించుకోగలుగుతారు. అలాగే సంతానం కోసం ప్రయత్నాలన్నీ సఫలీకృతమవుతాయి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు సక్సెస్ అవుతాయి. లేదా మెడిసిన్స్ వాడుతున్నా కూడా దానికి తగ్గని సంతాన సాఫల్యత కనపడుతుంది. దానికి కూడా ఒకసారి జాతకం చూపించుకోండి. అయితే ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు చాలా శాతం తగ్గుతాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తూ ఉన్నాయి. విడిపోయిన ప్రేమికులు కలవడము, విడిపోయినటువంటి భార్యాభర్తలు తిరిగి కలవడంతో పాటుగా ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుంటారని చెప్పచ్చు. ఆదర్శవంతంగా జీవించడానికి ప్రయత్నం చేస్తారు. రాజకీయ నాయకులు కూడా ఉన్నత పదవులు పొందడంతో పాటుగా రాజకీయ ఎత్తుగడలు బాగా వేయగలుగుతారు. ప్రత్యర్థులు బాగా తిప్పుకొట్టగలుగుతారని చెప్పచ్చు. మీరు వేసే ప్రణాళికలన్నీ కూడా మీకు చక్కని విజయాన్ని, నాయకత్వాన్ని ఇస్తుందని చెప్పచ్చు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలు రావడము, అలాగే సినిమాలు కానీ, ఓటీటీల్లో కానీ, లేకపోతే వెబ్ సిరీస్ల ద్వారా కానీ మంచి సక్సెస్ను పొందడంతో పాటుగా అభివృద్ధి, నూతన ఆశయాలు, నూతన ఆలోచనలు, అలాగే బాడీ పరమైనటువంటి చేంజింగ్లు కలిసి వస్తున్నాయి. గొప్ప వ్యక్తులతో పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. సమాజంలో కీర్తి, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ప్రయత్నం చేస్తారు. మంచి హృదయం పెరుగుతుంది. అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారని చెప్పచ్చు. అన్ని రకాలుగా కూడా భోగాలు అనుభవించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. శారీరక సుఖం కోసము, కామపరమైన కోరికల కోసం ఎక్కువ తాపత్రయపడతారు. వివాహేతర సంబంధాలు ఉన్నాయి, అలాంటి వాటికి దూరంగా ఉండాలి. సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభం కనపడుతోంది. విద్యలో ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడుతోంది. విద్యార్థులకి, తల్లిదండ్రులకి చక్కని భరోసాని ఇవ్వగలుగుతారు. కాలేజీలో కూడా మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. స్త్రీలకి సౌందర్యం పట్ల ఆసక్తి,
ఉద్యోగ ప్రాప్తి, అలాగే పుట్టింటి నుంచి ధన సౌఖ్యము, అన్నదమ్ములతో వివాదాల పరిష్కారము కనపడుతోంది. ప్రయోగాలు బాగా చేయగలుగుతారు, కొత్త పుస్తకాలు చదవగలుగుతారు, కొత్త ప్రాంతాలు తిరగగలుగుతారు, మిమ్మల్ని మీరు మార్చుకోగలుగుతారు. అనుకున్న లక్ష్యాలు సాధించుకోవడానికి ఈ నెలలో ఎక్కువగా కృషి చేస్తారు అని చెప్పచ్చు. అలాగే అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి, వ్యాయామాలు చేయడానికి, బయట ఫుడ్లు తినడం మానేయడానికి, ప్రోటీన్ ఫుడ్ అలాగే సమతుల్యమైనటువంటి ఫ్యాట్లు, సమతుల్యమైనటువంటి ఆహారం తినడానికి, కార్బోహైడ్రేట్స్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. ఎంతటి కష్టాన్నైనా తట్టుకుని విజయాన్ని పొందగలిగే అవకాశాలు ఈ నెలలో కనపడుతున్నాయి. మీలో చక్కని వాక్పటిమ, అందరినీ మాట్లాడి ఒప్పించుకోగలుగుతారు. అందరినీ మీ మాట తీరుతోటి ఆకట్టుకుని వశీకరణం చేసుకునే అంత మాట తీరు మీలో రాబోతుందని చెప్పచ్చు. అంటే శత్రువు కూడా మిమ్మల్ని చూసే ఇష్టపడతాడనమాట, అలా మాట్లాడతారు. అయితే కొంచెం విరక్తి ఆలోచనలు, ఒంటరితనం ఆలోచనలు కనపడుతున్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకున్నట్లయితే మీకు ఈ నెలంతా కూడా అనుకున్న పనులు తొందరగా జరుగుతాయి. భార్యాభర్తల మధ్య ఇబ్బందులు తగ్గుతాయి. ఇద్దరు శారీరకంగా కలవగలుగుతారు. ఇంట్లో సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. పరోపకార స్వభావం కనపడుతుంది. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. అందరితోటి మిత్రత్వాన్ని కలిగి ఉంటారని చెప్పచ్చు. కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. సంఘంలో విశేష కీర్తి, గౌరవ మర్యాదలు పొందగలుగుతారని చెప్పచ్చు. ఉద్యోగ కార్యాలయాల్లో సమస్యల నుంచి బయటపడగలగడంతో పాటుగా ఉద్యోగ ఎదుగుదల, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందగలుగుతారు. విందు వినోద సౌఖ్యం కనపడుతుంది. శుభకార్యాలు పాల్గొంటారు. ఆగిపోయిన వివాహాలు ఎదురుకు వెళతాయి. నూతన గృహాలు కొనడం కానీ కట్టడం కానీ కలిసి వస్తుంది. ప్రభుత్వ పథకాలు, లోన్లు పొందగలుగుతారు. పర్మిషన్లు పొందగలుగుతారు. చిన్న చిన్న ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు పెట్టడానికి అవకాశాలు, అనుమతులు, లోన్లు లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే డబ్బు సరిపోకపోయినా కూడా ఏదో రకంగా మీకు డబ్బు పుడుతుందని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ, భూములు కొనడం కానీ కలిసి వస్తుంది. బాగా సంపాదించడానికి, డబ్బులు బాగా పొదుపు చేయడానికి ఇన్సూరెన్సులు లేదా టర్మ్ ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్సులు కట్టడానికి తాపత్రయపడతారు. ఎటువంటి విషయాలైనా బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఎటువంటి సమస్యలైనా సరే చాలా వ్యవహారంగా చేయగలుగుతారు. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేవారికి చాలా లాభాలు ఉన్నాయి. వ్యాపారాల ద్వారా డబ్బులు బాగా సంపాదిస్తారు. గృహం కొనుగోలు చేసుకోగలుగుతారు. వాహనం కొనుగోలు చేసుకోగలుగుతారు. విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి పెరుగుతుందని చెప్పచ్చు. భౌతికపరమైన ఆనందానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. అంటే భోగాలకి, విలాసాలకి, సంతోషాలకి డబ్బులు ఖర్చు పెడతారని చెప్పచ్చు. అయితే ప్రేమించిన విషయంలో కూడా ఎవరైనా మీరు ప్రపోజ్ చేస్తే తిరిగి రిప్లై కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక మీకు అనుకూలమైన రిప్లై వచ్చే అవకాశం కనపడుతుంది. సమస్యలు చాలా శాతం తగ్గుతాయి. ధైర్యంగా పోరాడగలుగుతారు. శారీరక అందాన్ని పెంచుకోగలుగుతారు. అలాగే వస్తువులు, వాహనాలు, బట్టలు ఎక్కువ కొనుగోలు చేయగలుగుతారు. ఆన్లైన్ షాపింగ్ల పట్ల ఆసక్తి బాగా పెరుగుతోంది. ప్రజా సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. కుటుంబంలో పెద్దల విషయంలో మీకు బాగా అనుకూలత కనపడుతుంది. పెద్దలు మిమ్మల్ని మెచ్చుకుంటారు. వాళ్ళ నుంచే సంక్రమించవలసిన ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. మీ జీవితాన్ని చక్కదిద్దుకునే నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే రోడ్లు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, రకరకాల కాంట్రాక్టులందరికీ కూడా లాభాలు కనపడుతున్నాయని చెప్పచ్చు. పిల్లల్ని పెంచే విషయంలో కానీ, పిల్లల జీవిత నిర్ణయాల విషయంలో కానీ బాగా చక్కని నిర్ణయాలు తీసుకుని వాళ్ళ ఎదుగుదలకు మీరు తోడ్పాటు అందిస్తారని చెప్పచ్చు. వ్యవసాయదానికి పంట లాభాలతో పాటుగా మార్పులు అనుకూలిస్తాయని చెప్పచ్చు. వాతావరణం అనుకూలిస్తుంది. పంటకి గిట్టుబాటు ధరతో పాటుగా మార్పులు కనపడతాయి. వ్యాపారస్తులకి కొత్త మెళుకులు నేర్చుకోగలుగుతారు. సోషల్ మీడియాను ఉపయోగించుకుని ప్రమోషన్ చేసుకోగలుగుతారు. అలాగే అంతర్గత శత్రువులు మాత్రం పెరిగిపోతున్నారు. నరదిష్టి బాగా పెరిగిపోతుంది. సంపాదించిన డబ్బుల కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది. ఇలాంటి విషయాలు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థికి కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి, యానిమేషన్స్ కోర్సులు కానీ, లేదా దానికి సంబంధించి టెక్నాలజీస్ కోర్సులు కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు కానీ చాలా బాగా వాటి మీద ఆసక్తి పెరుగుతుందని చెప్పచ్చు. నేర్చుకున్న విద్యను 10 మందికి ఉపయోగపడేలా చేయగలుగుతారు. ప్రయోగాలు చేయగలుగుతారు. సక్సెస్ అవ్వగలుగుతారు. విద్యార్థులు కూడా మంచి అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి. విదేశాల్లో చదువుకోవాలనుకున్న వారికి లోన్లు వచ్చే అవకాశాలు, అక్కడ కాలేజీల నుంచి పర్మిషన్లు వచ్చే అవకాశాలు, లేదా దానికి సంబంధించి లెటర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ప్రముఖులతో పరిచయం, ఆనందము, ఉద్యోగ అభివృద్ధి, ఉద్యోగ కార్యాలయంలో గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవడంతో పాటుగా అపవాదులు, నిందలు తగ్గుతాయి. ఉద్యోగుల ఎదుగుదల కనపడుతుంది. తోటి ఉద్యోగస్తులతో సఖ్యత కనపడుతుంది. అధికారిక మెప్పు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందగలిగే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అలాగే స్త్రీలకు కూడా నడవడికలో మార్పు కనపడుతుంది. అందం పట్ల ఆసక్తి, ఉత్సాహంగా ఉంటారు. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆలయ దర్శనాలు చేయగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులతో శారీరకంగా కలవగలుగుతారు. భర్తతో చాలా సంతోషంగా కాలం గడుపుతారు. ప్రయాణాలు చేయగలుగుతారు. ఉద్యోగాలు చేసే చోట చక్కని విజయాన్ని పొందగలుగుతారు. వ్యాపారస్తులకి కొత్త అవకాశాలు రాబోతున్నాయి. వ్యాపారంలో మార్పులు తీసుకురాగలుగుతారు. సోషల్ మీడియాను ఉపయోగించుకుని చక్కగా ప్రచారం చేసుకోగలుగుతారు. వ్యాపారంలో పోటీతత్వాన్ని పెంచుకోగలుగుతారు. తక్కువ మార్జిన్స్ తోటి ఎక్కువ కస్టమర్స్ని ఆకర్షించుకోగలుగుతారు. మీరు వేసుకున్న ప్రణాళికలన్నీ కూడా చక్కగా మీకు సక్సెస్ని, ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. కాబట్టి వ్యాపారస్తులకు సమయాన్ని సద్వినియోగపరచుకోండి. ఏదేమైనా ప్రతిరోజు పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు మీ ఇంట్లో దేవుడికి పూజ చేసుకున్న తర్వాత మీ పనులలో నిమగ్నమవుతున్నట్లయితే కనుక ఈ నెలంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు
మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలో రావడము, లేదా ఇంట్లో కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పెరిగిపోవడము, లేదా ఎవరైనా ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయ లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. శుభాభినందనండి. మనం ఆగస్టు మాసంలోకి వచ్చేసాము. ఆగస్టు మాసంలో రాసుల్లో 2వ రాశిన వృషభ రాశి వారికి ఎలాంటి అద్భుతమైన సవాళ్ళను తీసుకురాబోతోంది, ఆసక్తిగా ఆ రాశి ఫలితాలను, గ్రహ స్థితులను బేరీజు వేసుకుంటూ ఇప్పుడు మాట్లాడుకుందాం. మీరేంటంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, అన్నిటికీ సిద్ధంగా ఉండండి. ముందుగా వృషభ రాశి వాళ్ళ లక్షణాల గురించి మాట్లాడుకుంటే, ఈ వృషభ రాశి అనగానే కృత్తిగా 1వ పాదం మేషరాశికి వెళ్తే 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిరలో మొదటి 2 పాదాలు వృషభ రాశికి వస్తాయి కదా. ఈ వృషభ రాశి వారికి సాక్షాత్తు శుక్రుడు, వీనస్సు అధిపతిగా ఉండటం వల్ల మీ క్యారెక్టర్ కూడా అచ్చం అలాగే ఉంటుంది. చాలా కూల్గా, సైలెంట్గా, ప్రశాంతంగా ఉంటారు. ఒక్కోసారి మీ మనసులో ఏదైనా తట్టినా, ఎవరైనా మిమ్మల్ని అనవసరంగా కదిలించినా ఉన్న ఆవేశం కొట్టలు తెంచుకునే అవకాశం ఉంది. మీకు సహనం చాలా ఎక్కువ. ఏదైనా ఒక పని మొదలెడితే అది పూర్తయ్యే వరకు పట్టు వదలని విక్రమార్కులుగా శ్రమిస్తారు. శుక్రుడు ప్రభావం వల్ల మీకు ఒక లగ్జరీ లైఫ్ ఉంటుంది. మంచి భోజనము, అందమైన బట్టలు, పచ్చని ప్రకృతి, సుగంధ ద్రవ్యాలు అంటే మీకు ప్రాణం. మీ బంధాలు చాలా విలువనిస్తారు. ఒకరు నమ్మితే వాళ్ళ కోసం ప్రాణమైనా ఇస్తారు. మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తే మాత్రం అంత తేలిగ్గా వదిలిపెట్టరు. అలాగే మనీ మేనేజ్మెంట్ మీ తర్వాత ఎవరైనా సేవింగ్స్ చేయటంలో మీకు మీరు సాటి, ఆ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్ మీరు చక్కగా చేస్తారు. అలాగే పాత పద్ధతులు, ఒక రొటీన్ లైఫ్ స్టైల్కే ఎక్కువ కనెక్ట్ అవుతాయి. కాబట్టి ఇవన్నీ మీకు అసలు సిసలైన లక్షణాలు. మీ అద్భుతమైన లక్షణాలు ఈ ఆగస్టు మాసంలో మీకు ఎలా ఉంటుందో చూద్దాం. ఈ గ్రహాల పొజిషన్ చూసినట్లయితే ఒక ఎగ్జైట్మెంట్గా ఉంది. మీ రాశినాథుడైన శుక్రుడు దాదాపు నెలంతా 5వ ఇంట్లో 5వ భావంలో ఉన్నారు. ఇది మీకు లవ్, రొమాన్స్, క్రియేటివిటీ పరంగా 3 సక్సెస్లు ఇస్తాయి. అలాగే శనిదేవుడు వక్రగతిలో లాభస్థానమైన 11వ ఇంట్లో ఉన్నాడు. రాహువు మీ 10వ ఇంట్లో 10మ స్థానంలోనూ, కేతువు 4వ ఇంట్లో 4థ స్థానంలోనూ, గురువు బృహస్పతి తన ఉచ్చ స్థానమైన కర్కాటకంలో మీ 3వ ఇంట్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు. అంటే ఓవరాల్గా చూసుకుంటే వృషభ రాశి వారికి ఆగస్టు 2026 చాలా అనుకూలమైన నెల అని చెప్పవచ్చు. ఈ నెలలో మీరు ఒక కొత్త ఉత్సాహంతో అడుగు పెడతారు. ముఖ్యంగా విద్యార్థులు లేదా కొత్త విషయాలు నేర్చుకోవాలనుకునేవారు విద్యారంగంలో ప్రావీణ్యత కొరకు కొన్ని సంచారములు లేదా ప్రయాణములు చేసేవారికి మంచి అచీవ్మెంట్ జరుగుతుంది. అలాగే ఈ నెలలో మీకు మంచి శుభప్రాప్తి యోగం పడుతుంది. ఇంట్లో ఏదైనా మంచి పని జరగటము, మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నది
చక్కగా శుభవార్త వినటం జరుగుతుంది. బిజినెస్లో కానీ ఇతర విషయాల్లో కానీ మీరు భాగస్వాములు చేసిన పనులు మీకు చాలా అనుకూలమవుతాయి. కలిసికట్టుగా చేసే పనులు మీకు మంచి ఫలితాలు ఇస్తాయి. ఇన్నాళ్ళు మీ ఫ్యామిలీ పరంగా ముఖ్యంగా వంశవృద్ధి విషయంలో మీకు ఏదైనా ఆందోళన ఉంటే ఆ చింత ఈ నెలలో తీరుతుంది. డబ్బుల విషయంలో ఎంత అదృష్టంగా ఉన్నా మీ చేతి నుండి రూపాయి ఖర్చు తగ్గదు అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే లగ్జరీస్ కోసము ఫ్యామిలీ కోసము ధారాళంగా ఖర్చు చేస్తారు మీరు. ముఖ్యంగా చిన్న చిన్న సంభాషణలో ఓర్పు వహించడం చాలా మంచిది. ఒక్కోసారి ఈ నెలలో కొంచెం చికాకులు స్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కెరీర్ లేదా వృత్తి యందు మీకు మంచి ధనలాభం ఉంటుంది. స్మార్ట్ వర్క్కే ఎక్కువ వాల్యూ ఇస్తుంది. ఉద్యోగం చేసే వృషభ రాశి వారికి ఈ నెలలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రాహు మీ 10వ ఇంట్లో ఉండటం వల్ల వర్క్ ప్లేస్లో కొన్ని సవాళ్లు ఎదురైనా వాటిని మీ తెలివితేటలతో పాజిటివ్ మెంటాలిటీతో ఎదుర్కోవచ్చు. ఇతరులు కొంచెం కొండంత కష్టంగా అనిపించే టాస్క్ కూడా మీకు చాలా బ్రెయిన్ చాలా ఇంటెలెక్చువల్గా ఇలా చేస్తే పోతుంది కదా అనిపిస్తుంది. బాస్ దృష్టిలో పడతారు. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉందండోయ్. వక్రగతి ఉన్న శని అలాగే దశమంలో ఉన్న రాహు మిమ్మల్ని షార్ట్ కట్స్ వైపు లాగే ప్రయత్నం చేస్తారు కదా. వర్క్ త్వరగా అయిపోవాలని ఏదైనా అడ్డదారి తొక్కితే మాత్రం ఒక్కోసారి ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలాగే నిజాయితీగా కష్టపడండి. ఎవరైతే జాబ్ మారాలనుకుంటున్నారో వాళ్ళకి నెలలో మంచి ఆఫర్స్ వస్తాయి కూడా. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఇది సూపర్ టైం అనే చెప్పొచ్చు. అలాగే శని ప్రభావం వల్ల చిన్న చిన్న అపార్థాలు ఈగో క్లాషెస్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. వాదనలకు దిగితే బ్రేకప్ దాకా వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి సిచ్యువేషన్ హ్యాండిల్ జాగ్రత్తగా చేయండి. ఇక పెళ్ళైన వారికి మ్యారిటల్ లైఫ్ ఆల్రెడీ డీల్ చేస్తున్న వారికి జీవిత భాగస్వామి స్పౌస్ ద్వారా ఒక సూపర్ గుడ్ న్యూస్ వింటారు. మీ ఇంట్లో పండుగ వాతావరణం ఏర్పడుతుంది. ఫ్యామిలీ సమస్యలు సాల్వ్ చేయడంలో పార్ట్నర్కు ఒక పిల్లర్ లాగా మీకు ఉపయోగపడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడంలో కూడా వాళ్ళ పాత్ర కీలకంగా ఉంటుంది. గురుగ్రహం 7వ ఇంటిని చూడటం వల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న చిన్నమాట అపార్థాలు దూరాలు పెరిగిపోయి మీ బంధం మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ పరంగా మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ నెల ప్రారంభంలో 2వ ఇంట్లో బుధుడు ఉండటం వల్ల మీ మాటల్లో కాస్త కరుకుదనం పెరుగుతుంది. తెలియకుండానే మీరు మాట్లాడే మాటల్లో కొద్దిగా ఇంట్లో వాళ్ళని బాధ పెడతారు. దీనివల్ల చిన్న చిన్న వాదనలు గొడవలు జరిగే అవకాశం సూచన మాత్రంగా ఉన్నది కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోండి. 5వ తారీఖు తర్వాత మీ 3వ ఇంటి మీద బుధుడు రావడం వల్ల గురుడు ఉదయించడం వల్ల ఫ్యామిలీలో పాజిటివ్ వైబ్స్ ఏర్పడతాయి. అంటే మీరు ప్రౌడ్గా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళతో మీ బంధం కూడా బలపడుతుంది. 4వ ఇంట్లో కేతు ఉండటం వల్ల మీ అమ్మగారితో చిన్నపాటి ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశం ఉంది. ఆమె ఆరోగ్యం కూడా కొంచెం పాడయ్యే అవకాశం ఉంది. తల్లిగారి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. ఇక వ్యాపార విషయానికి వస్తే లాభాల పంట పండపడుతోంది. వృషభ రాశి వారికి ఈ నెల ఒక ఊహించని ప్రోగ్రెస్ బిజినెస్లో కలుగుతుంది. అంటే ఇన్వెస్ట్ చేయడానికి మంచి సమయం. మీ బిజినెస్ను ఎక్స్పాండ్ చేయాలనుకున్నా మీకు సహాయం చేసే వారికి కొత్త వ్యక్తులు పరిచయం అవడం కూడా జరుగుతుంది. కొత్త పార్ట్నర్స్ కోసం చూస్తుంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేవాళ్ళు దొరుకుతారు. మీకు అద్భుతమైన డీల్స్ క్లోజ్ చేసి మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఖచ్చితంగా పెంచుకుంటారు. ఇంకా ఫైనాన్షియల్ విషయానికి వస్తే మనీ మ్యాటర్స్లో ఆగస్టు నెల మీకు కొన్ని అన్ని విధాలా ఫేవర్గా ఉంటుంది. కేవలం ఒకే దారిలో కాకుండా మల్టిపుల్ డైమెన్షన్లో ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇక 9వ మరో 10వ ఇంట్లో అధిపతి అయిన శనిదేవుడు లాభస్థానమైన 11వ ఇంట్లో ఉండటం వల్ల మీకు డబ్బుకు లోటు ఉండదు. చేతికి కంటిన్యూస్గా డబ్బు అందుతూనే ఉంటుంది. అలాగే శుక్రుడు 5వ ఇంట్లో ఉండి లాభస్థానాన్ని చూడటం వల్ల మీ ఆదాయం అమాంతం ఇంక్రీజ్ అవుతుంది. అలాగే 9, 11, 7వ భావాలను చూస్తూ ఉండటం వల్ల అంటే మీ అదృష్టము మీ వ్యాపారము మీ ఆదాయము అదృష్టము వ్యాపారము ఆదాయము 3 ఒకే రేంజ్లో పెరుగుతాయి. అలాగే మీకేంటంటే వృధా ఖర్చులు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి వాటి వల్ల సరైన చోట ఇన్వెస్ట్ చేయటానికి లేకుండా అన్నెసరీగా ఎక్స్పెండిచర్ డైవర్ట్ అయిపోయిందని ఫీల్ అయ్యే అవకాశం కూడా తొందరపాటు ఇక్కడ కలుగుతుంది. ఇక హెల్త్ విషయానికి వస్తే కాస్త కేర్ తీసుకుంటే అన్నీ సెట్ అయిపోతాయి. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ నెల మీకు ఒక మోస్తరుగా ఉంటుంది. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పాత రోగాలు నొప్పులన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. చిన్న చిన్న సమస్యలు లైట్గా తీసుకోండి. మీకు అలర్జీస్ కానీ స్కిన్ పరంగా కానీ నోటిపోతలు కానీ ఇలాంటివి వచ్చే ఛాన్స్ ఉంది. వేడి చేసే వస్తువులు కొంచెం దూరంగా ఉంటే సరిపోతుంది.
మీ రాశినాథుడైన శుక్రుడు నీచస్థితిలో 5వ ఇంట్లో ఉండి అతనిపై శని కుజుల దృష్టి పడటం వల్ల మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఎసిడిటీ, అజీర్తి సమస్యలు లాంటివి ఏర్పడవచ్చు. పక్కా టైంకి భోంచేసి మసాలాలు తినకుండా ఎంటీ స్టమక్ లేకుండా ఉంటే చాలు, ఇవి సెట్ అయిపోతాయి. తినే ఫుడ్ లోపల ఉన్న మీ ఆర్గాన్స్ మీద ఇబ్బంది పెట్టకుండా మీరు జాగ్రత్త పడండి. ఈ చిన్న తేడా అనిపించిన డాక్టర్ని సంప్రదించి టైమ్లీ మీల్స్, సాత్విక ఆహారము తీసుకోండి. ప్రేమ, వైవాహిక జీవితాలకు వస్తే జీవిత భాగస్వామితో ప్రేమలో వృషభ రాశి వారికి నెల చాలా రొమాంటిక్గా గడుస్తుంది. అనురాగము, ప్రేమ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. మంచి మంచి రొమాంటిక్ మూమెంట్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. అదృష్టాన్ని పెంచుకునే పరిహారాలు ఏంటయ్యా అంటే ఈ నెలలో మీకు అంతా మంచిగా జరుగుతుంది, కానీ ఈ రెమెడీస్ కూడా చేస్తే చాలా మంచిది. రాధాకృష్ణుల ఆరాధన ప్రతిరోజు చక్కగా రాధాకృష్ణులకి యుగళ గీతాలతో చక్కగా స్ఫురించండి. ఇష్టమైన కీర్తనలు పాడండి. వైవాహిక జీవితం అద్భుతంగా జరగటానికి, ప్రేమ వెల్లివిరటానికి బాగా పనికొస్తుంది. మీరు చదువుకున్న వయసులో ఉన్న ఆడపిల్లలకు పుస్తకాలు, పెన్నులు ఇవ్వటం వల్ల కూడా అమ్మ అనుగ్రహం కలుగుతుంది. శుక్రవారాలు ఏదైనా గుడిలో ఉన్న మహిళలకి కానీ చక్క పసుపు కుంకాలు కానీ మన ఆడబడుచుకి ఇచ్చినట్లుగా ఇస్తే చాలా మంచి జరుగుతుంది. లక్ష్మీ నరసింహస్వామి పూజ కానీ ఏదైనా గురువారం చక్కగా కరావలంబ స్తోత్రం కానీ చదవటం కానీ వినటం కానీ చేయటం కానీ, మీకు సాయి భక్తులు అయితే సాయిని పూజించడం కానీ, చక్కగా గోధుమ పూరీలు సాయి ఆలయంలో పంచడం కానీ, చక్కగా లక్ష్మీదేవి పూజ శుక్రవారం రోజున అమ్మవారికి మల్లెపూలతో కుంకుమార్చన, చక్కగా పూర్ణాలు ఇవ్వటము, స్త్రీకి వాయనంగా ఇవ్వటం కూడా మంచి జరుగుతుంది. ఇకపోతే ఈ గరిక దర్భలతో రాహుకేతువులకి పూజ చేయటం కానీ, మినప గారెలు, ఉలవల అన్నం కానీ ప్రసాదంగా పంచటం కాని వల్ల కూడా చాలా గ్రహదోష నివారణ ఇంకాస్త మెరుగుపడటానికి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ నెల చాలా అద్భుతంగా ఫ్యాంటాస్టిక్గా ఉంది. మీకు ఈ చిన్న చిన్న పరిహారాలు కూడా ఏంటంటే ఆ చిన్న చిన్న దోషాల నివారణకి మాత్రమే చెప్పడం జరిగింది. మీ అందరికీ చాలా సక్సెస్ఫుల్గా కావాలని ఈ నెలలో వృషభ రాశి వారికి శుభాభినందనలు. ఆల్ ది బెస్ట్.